హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ అనిత. ఈరోజు సైన్స్లో టెట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. సో బాడీ పార్ట్స్ యూజ్ టు కలెక్ట్ ఫుడ్. బాడీ పార్ట్స్ని యూజ్ చేసి ఫుడ్ని ఏవేవి ఎలా తీసుకుంటాయో చూద్దాం. హెన్ వచ్చేసి బీక్ అంటే ముక్కు ద్వారా తీసుకుంటుంది. లిజర్డ్ టంగ్ ద్వారా, బల్లి టంగ్ అంటే నాలుక ద్వారా తీసుకుంటుంది. డాగ్ వచ్చేసి టీత్ ద్వారా. టైగర్ వచ్చేసి క్లాస్ అంటే సూటు గోళ్ళు లేకుంటే పంజా అంటారు. సెన్స్ యూజ్ టు లొకేట్ ఫుడ్. మన సెన్స్ ద్వారా లొకేట్ ఫుడ్ ఎక్కడుందని గమనించగలదంట. డాగ్ వచ్చేసి స్మెల్తో చూడగలదు. వల్చర్ రాబంద్ వచ్చేసి సైట్ ద్వారా, దృష్టి ద్వారా. బ్యాట్ వచ్చేసి సౌండ్ ద్వారా. స్నేక్ వచ్చేసి టేస్ట్ ద్వారా. ఫ్రాగ్ వచ్చేసి టచ్ ద్వారా తెలుసుకుంటుంది. ఫుడ్ చైన్ గురించి తెలుసుకుందాం. ఫుడ్ చైన్ వచ్చేసి గడ్డిని వచ్చేసి గ్రాస్ హోపర్ తింటుందంట. గొల్లబామని ర్యాట్ తింటుంది. ర్యాట్ వచ్చేసి స్నేక్ తింటుంది. ర్యాట్ని స్నేక్ తింటుంది. స్నేక్ని మళ్ళీ హాక్ తింటుందంట. ఇప్పుడు ఈకోసిస్టమ్ గురించి తెలుసుకుందాం. ప్రైమరీ ఈకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ. ప్రైమరీ కన్జ్యూమర్స్లోకి డీర్, ర్యాబిట్ వస్తాయి. డీర్ అంటే జింక, ర్యాబిట్ అంటే కుందేలు. సెకండరీ కన్జ్యూమర్స్లోకి ఫాక్స్, ఫ్రాగ్ వస్తాయి. టెర్షరీ కన్జ్యూమర్స్లోకి టైగర్ వస్తుంది. డీకంపోజర్స్ అంటే కుళ్ళిపోయిన దానిని డీకంపోజర్స్ అంటారు. సాప్రోఫైట్స్ అంటే దానికి ఎగ్జాంపుల్ వచ్చి సాప్రోఫైట్స్. డీకంపోజర్స్ కుళ్ళిపోయినట్టు అట్లాంటివన్నీ తినేదానిని సాప్రోఫైట్స్ అంటారు. సో నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.